ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు ఒక సరికొత్త హోమ్ థియేటర్ సిస్టమ్ అయితే తీసుకొచ్చేసాను. దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే నిజంగా లిటరల్లీ దీని ప్రైస్ లో మనకు ఒక బ్లూటూత్ స్పీకర్ కూడా రావట్లేదు, లేదా బ్లూటూత్ సౌండ్ బార్ కూడా రావట్లేదు. వీళ్ళు ఏకంగా కంప్లీట్ 5.1 ఛానల్ కి సంబంధించినటువంటి హోమ్ థియేటర్ మన ముందు తీసుకొచ్చేసారు. అండ్ అది కూడా డాల్బీ ఆడియో తోటి. సో జెబ్రానిక్స్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఫీచర్స్ ఎక్కువగా ఉంటే ప్రైస్ చాలా తక్కువగా ఉంటుంది. సో అదే ఒక బడ్జెట్ 9300C అనేటువంటి పేరుతో మన ముందుకు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక సౌండ్ బార్, ఒక డెడికేటెడ్ సబూఫర్ తో పాటు 2 శాటిలైట్ స్పీకర్స్ అన్ని కలిపి మీకు 380 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇందులో నేను ఇందాక మీకు చెప్పినట్టు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇది ఎవరి కోసం అంటే ఒక చిన్న కాంపాక్ట్ సైజ్ లోనే నాకు ఎన్రిచ్డ్ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ ఆడియో ముఖ్యంగా డైలాగ్స్ వోకల్స్ క్లియర్ గా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్లీ ఓకే. అది కూడా బడ్జెట్ లో. ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేసి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సౌండ్ జెబ్జిగ్బార్ 9300C అని చెప్పి. సో బాక్స్ కంటెంట్స్ తో పాటు దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏవైతే మనకి రైట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ మీకు సెటప్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది అలాంగ్ విత్ ఒక QR కోడ్ తోటి. సో బాక్స్ చాలా కాంపాక్ట్ గా ఉంది, పెద్దగా ఏం లేదు. అండ్ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ సబూఫర్ తో సహా వీళ్ళు ఒక 2 ట్రేస్ లో మనకి పంపించడం అయితే జరిగింది. చాలా కాంపాక్ట్ గా ఉంది. సో ఆలస్యం చేయకుండా బాక్స్ ను ఓపెన్ చేసేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఈస్. మనకి ఒక యూజర్ మాన్యువల్ అలాగే యాక్సెసరీస్ కి సంబంధించినటువంటి ఒక ప్యాకెట్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఏముంటుందంటే యాజ్ యూజువల్ తెలిసిందే వాల్ మౌంటింగ్ క్లిప్స్, అలాగే ఒక పవర్ అడాప్టర్ అలాంగ్ విత్ 3.5 ఆడియో జాక్ అండ్ మార్కింగ్ స్టిక్కర్స్ తో పాటు ఒక జెబ్రానిక్స్ రిమోట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈసారి రిమోట్ అయితే వీళ్ళు కంప్లీట్లీ చేంజ్ చేశారు. సో ఇక్కడ బాక్స్ లో మీకు వచ్చేటప్పటికే ఒక సబూఫర్ చాలా బుల్లిగా చాలా చిన్నగా ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు 5.3 ఇంచెస్ కి సంబంధించినటువంటి డ్రైవర్ తోటి మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు వావ్, సౌండ్ బార్ చూడండి, చాలా కాంపాక్ట్ గా చాలా స్లిమ్ గా ఉంది ఇది అసలు. అండ్ దీంట్లో కూడా వీళ్ళు ఫ్రంట్ అంతా కూడా మనకి మెష్ గ్రిల్ ఇచ్చారు. అండ్ టాప్ మీరు చూసారంటే జెబ్రానిక్స్ బ్రాండింగ్ తో పాటు డాల్బీ ఆడియో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫిజికల్ పవర్ బటన్, సోర్స్ సెలెక్షన్ తో పాటు ప్లస్ అండ్ మైనస్ మనకి ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి వాల్ మౌంట్ చేసుకునేటువంటి హుక్స్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కనెక్టివిటీ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి టీవీ ఆర్క్ ఇచ్చారు. సో ఇందులో ఈ ఆర్క్ అయితే ఇవ్వలేదు. సో ఈ ఆర్క్ లేదు అన్నట్లయితే మనకి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఏవైతే కొంచెం తక్కువగా ఉంటుంది. డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ ఇది ఎట్లాగో సపోర్ట్ చేయదు కాబట్టి సో ఈ ఆర్క్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఈ బడ్జెట్ లో ఇంకా అంతకు మించి కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంగ్ విత్ ఆక్స్ USB కేబుల్ తో పాటు మనకి ఆప్టికల్ ఆడియో కేబుల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి DC ఇన్ పవర్ ని మనం ఇన్పుట్ ఇవ్వడంతో పాటు సరౌండింగ్ లెఫ్ట్, సరౌండింగ్ రైట్ అంటే శాటిలైట్ స్పీకర్స్ కి సంబంధించినటువంటి పోర్ట్స్ అలాంగ్ విత్ సబూఫర్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 2 శాటిలైట్ స్పీకర్స్ అలాంగ్ విత్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇది వైర్లెస్ అయితే కాదు, ఈ బడ్జెట్ లో వైర్లెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేములేండి. సో ఇది వచ్చేటప్పటికి వైరే. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టి వీటి గురించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇదంతా కూడా మనకి ఇది సింగిల్ అడాప్టర్ మీద రన్ అవుతుంటుంది. వీటన్నిటికీ మీరు అడిషనల్ గా పవర్ చేయాల్సిన అంత అవసరం అయితే లేదు. మరి ఇవన్నీ అంత పవర్ఫుల్ అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయగలవా అని అంటే చెప్పా కదా, ఇవి బడ్జెట్ లో మీ రెగ్యులర్ టీవీ ఎక్స్పీరియన్స్ ని ఎన్హాన్స్ చేస్తూ మనకు ఒక మూవీ చూస్తున్నా లేదా న్యూస్ వింటున్నా లేదా స్పోర్ట్స్ చూస్తున్నా లైక్ క్రికెట్ ఇలాంటివి చూస్తున్నా గానీ బెటర్ వోకల్స్ అలాగే బెటర్ సినిమా ఫీల్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేయగలవు గానీ ప్రాపర్ హోమ్ థియేటర్ సెటప్ అయితే కాదు. బట్ రెగ్యులర్ టీవీ ఆడియోతో కంపేర్ చేశారు అంటే 100% బెటర్ ఆడియో ఎన్హాన్స్మెంట్ అయితే ఖచ్చితంగా ఇందులో ఫీల్ అవుతారు. సో ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి గ్రిల్ ఇచ్చారు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే 3 డ్రైవర్స్ ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు 2.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి డ్రైవర్స్ ని యూజ్ చేశారు. ఒకటి సెంటర్ వోకల్స్ కోసం అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ని మనకి యూజ్ చేయడంతో పాటు మనకి మరొక 2 సరౌండ్ స్పీకర్స్ కూడా ఇచ్చారు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే 2 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్పీకర్స్ మనకు రావడం జరుగుతుంది. అండ్ దీన్ని మీరు వాల్ మౌంట్ చేసుకోవడం కోసం వాల్ మౌంట్ కి సంబంధించినటువంటి స్టాండ్స్ ని కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ బాటమ్ డైరెక్ట్ గా వీళ్ళే ఇచ్చినటువంటి స్క్రూస్ తోటి మనం వీటిని అయితే సీలింగ్ కి ప్రాపర్ గా లేదా మీ హైట్ లెవెల్, మీరు కూర్చున్న సీటింగ్ లెవెల్, మీ ఇయర్ లెవెల్ కి మీరు ప్రాపర్ గా ఇది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. టోటల్ 5.1 ఛానల్ లో అవుట్పుట్ తీసుకున్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అంటే ఇవి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది చూడటానికి ఇలా ఉంది కానీ ఆ ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ముఖ్యంగా సరౌండింగ్ లెవెల్ ఏదైతే ఉందో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఒక సబ్ ఊఫర్ కూడా ఇచ్చారు. సో ఊఫర్ ఏదైతే ఉందో మనకి బాటమ్ ఇచ్చారు. ఇది 5.35 ఇంచెస్ కి సంబంధించినటువంటి సబ్ ఊఫర్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఎయిర్ త్రో కి సంబంధించినటువంటి హోల్ ఏదైతే ఉందో మనకి టాప్
లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా కూడా వుడ్ కి సంబంధించిన స్పీకర్. కాంపాక్ట్ గా ఉంటుంది. డైరెక్ట్ గా మీరు టీవీ కింద దీన్ని అయితే డైరెక్ట్ గా మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఒక కార్నర్ లో దీన్ని ప్లేస్ చేసుకొని శాటిలైట్ ఇది పెట్టుకొని మీరు మీ టీవీ యొక్క వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకు ఒక చిన్న ఎల్ఈడి అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేటప్పటికే నార్మల్ ఎల్ఈడియే. సో దీంట్లో మనకి ఇన్పుట్ సోర్సెస్ అలాగే వాల్యూమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవడం కోసం ఇది మనకు చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. అండ్ ఇది మీకు నైట్ టైం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏం అంత పెద్ద డిస్టర్బెన్సెస్ అయితే ఏం క్రియేట్ చేయట్లేదు, డిస్ట్రాక్షన్స్ అయితే ఏం క్రియేట్ చేయట్లేదు. పర్ఫెక్ట్లీ ఓకే అని అంటాను. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ముఖ్యంగా ఇది ఉంది కదా అని చెప్పి మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఆ బేస్ ఎఫెక్ట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఆడియో వింటున్నప్పుడు సంథింగ్ అక్కడ ఒక బేస్ ని ఇంపాక్ట్ చేసేటువంటి ఆడియోని అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా దీని బిఫోర్ దీని ఆఫ్టర్ దీని ఆడియో లిజనింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఖచ్చితంగా మీకు ఎన్హాన్స్ చేస్తుంది. సో ముఖ్యంగా మూవీస్ చూసేటప్పుడు లేదా న్యూస్ వింటున్నప్పుడు అంటే వోకల్ కి సంబంధించినటువంటి ఆడియో మీకు బెటర్ గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే లైక్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా మీకు వోకల్స్ లో రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మిడ్స్ లో ట్యూన్ చేస్తుంటారు. సో అలాంటి సందర్భాలలో డెఫినెట్లీ దిస్ ఇస్ వర్త్ ప్రొడక్ట్ అని నేను అంటాను. బట్ నాకు దగ్గర ఊఫర్ ఉంది కదా, నాకు ఒక బేస్ నాకు హార్ట్ లో ఆ బీట్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలి అనే లెవెల్లో మాత్రం మీరు దీన్ని అయితే తీసుకోకండి. బెటర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి కానీ ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా మనకి హయ్యర్ అండ్ ఫ్లాగ్షిప్ మోడల్స్ లోనే మనం ఎక్కువగా అయితే చూస్తుంటాం. ఇక ట్రిపుల్స్ విషయాన్ని అదేనంటే హైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బెటర్. కాకపోతే వాల్యూమ్ బాగా ఫుల్ గా పెట్టినప్పుడు కొన్ని చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ అయితే అనిపిస్తా ఉన్నాయి. సో బెటర్ మీరు ఆల్మోస్ట్ 50 to 40% ఆఫ్ ద వాల్యూమ్ లో బెటర్ ఆడియో క్వాలిటీని అయితే మీరు దీని ద్వారా ఆస్వాదించవచ్చు. ఇక లోస్ విషయానికి వచ్చారంటే అదేనండి సబూఫర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక చెప్పా కదా ఇందాకే మీకు ఆ బేస్ ఇంపాక్ట్ నాకు హార్ట్ లో ఆ సౌండ్ ఆ ఫీల్ రావాలి అనే లెవెల్లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ డీసెంట్ ఎనఫ్ అని అంటాను. ఒక చిన్న కాంపాక్ట్ రూమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 43 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ కి సంబంధించినటువంటి టీవీలో బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్టు. ఎందుకంటే టీవీస్ లో మీ అందరికీ తెలిసిన ఇవన్నీ కూడా స్లిమ్ గా ఉంటాయి, స్లీక్ గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంటాయి. కాబట్టి వాటిలో ఈ సౌండ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం మ్యానుఫ్యాక్చర్స్ కి. సో అలాంటప్పుడు మనం ఇలాంటి ఎక్స్టర్నల్ సోర్సెస్ మీద ఆధారపడుతూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో ఇది వర్త్ అంటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు 10,000 రూపాయలు పెట్టినా కానీ మీకు ఒక సౌండ్ బారే ప్రాపర్ గా రావట్లేదు. సో అదే ప్రైజింగ్ సెగ్మెంట్ లో వీళ్ళు హోల్ 5.1 ఛానల్ ఆడియో సెటప్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంతే కాదు దీంట్లో మనకి బ్లూటూత్ 5.4 టెక్నాలజీ కూడా ఉంది. ఒకవేళ మీరు ఆర్క్ టీవీ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకున్నా మీ మొబైల్ ఫోన్ కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుని రెగ్యులర్ గా మీ పాటలు వీటన్నిటిని కూడా ఇందులో ప్లే చేయొచ్చు. ఈవెన్ టీవీ ఆన్ చేయకుండా ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా ఆప్టికల్ ఆడియో కేబుల్ ఉన్న టీవీ ద్వారా అవుట్పుట్ తీసుకోవడం లేదా 3.5 ఆడియో జాక్ పెట్టి కూడా మీరు మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీని వర్కింగ్ ఫ్రీక్వెన్సీ కూడా మనకి 50 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకుని 20 కిలో హెడ్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. సో యాజ్ మెనీ యాజ్ సాధ్యమైనంత వరకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని టోన్స్ ని మనం దీని ద్వారా అయితే అవుట్పుట్ తీసుకోవచ్చు. విచ్ ఇస్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చు అనే నా అభిప్రాయం. ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినేసేయండి. అండ్ ఇంతే కాదు ఏదైతే వీళ్ళు మనకి ఈ రేర్ స్పీకర్స్ ఇచ్చారో ఈ రేర్ స్పీకర్స్ మనకి వైర్ తీసుకొని రావడం జరిగింది. సో దీన్ని వైర్ కి బదులుగా వైర్లెస్ లో తీసుకొచ్చుంటే మాత్రం నిజంగా ఫెంటాస్టిక్ అయ్యేది. సో వైర్ పర్లేదు వీళ్ళు లెంత్ అయితే బాగానే ఇచ్చారు. అప్ టు నాకు తెలిసినంత వరకు 10 to 15 మీటర్స్ కేబుల్ ఏదో ఇచ్చి ఉండొచ్చు. బట్ ఇది వైర్లెస్ తెచ్చుంటే మాత్రం ఫెంటాస్టిక్ అయ్యేదని నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్ జెబ్రానిక్స్ ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి 9300C బడ్జెట్ 5.1 ఛానల్ హోమ్ థియేటర్ విత్ డాల్బీ ఆడియో. సో 9,999 రూపాయలు ఏమో లాంచ్ చేశారు. ఆ ప్రైజింగ్ కి కన్సిడర్ చేయొచ్చని నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైన తర్వాత కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.